అందరికీ నమస్కారం. మన తెలుగు ఛానల్కి స్వాగతం. మనం ఇంతకుముందు చాలా వీడియోలలో సందులు సమాసాలు అన్నీ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు వాక్య భేదాలను గురించి నేర్చుకుందాం. వాక్య భేదములు అంటే ఏంటిది? ఈ వాక్య భేదాలు 3 రకాలుగా ఉంటాయి. ఆ 3 రకాలు ఏంటి? సామాన్య వాక్యం, సంశ్లిష్ట వాక్యం, సంయుక్త వాక్యం. చూడండి, ఉష పాఠం చదువుతున్నది, మురళి మంచి బాలుడు. ఇక్కడ 2 వాక్యాలు ఇచ్చాడు. ఉష పాఠం చదువుతున్నది, మురళి మంచి బాలుడు. దీంట్లో సామాన్య వాక్యం చూద్దాం. మొదటి వాక్యంలో క్రియ ఉంది. చదువుతున్నది, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. చదువుతున్నది అంటే ఇది క్రియ, అంటే పనిని సూచించేది. ఉష పాఠం చదువుతున్నది అంటే ఇది క్రియ. చూడండి, మొదటి వాక్యంలో క్రియ ఉంది. రెండో వాక్యంలో క్రియ లేదు. దీంట్లో క్రియ లేదు. మురళి మంచి బాలుడు, దీంట్లో క్రియ లేదు, అంటే చేసే పని లేదు, క్రియ లేదు. ఈ విధంగా క్రియ ఉన్నా లేకున్నా ఒకే ఒక్క భావాన్ని ప్రకటించే వాక్యాలను సామాన్య వాక్యాలు అంటారు. ఒకటే భావం అంటే అర్థం ఒకటే. మురళి మంచి బాలుడు, ఒకటే సెంటెన్స్ ఉంది. ఉష పాఠం చదువుతున్నది, ఇంకేం పని చేస్తలేదు, ఒకటే అర్థం ఉన్నది. ఉష ఏం చేస్తుంది? ఉష పాఠం చదువుతుంది. మురళి ఎవరు? మురళి మంచి బాలుడు, అంతే. అంటే ఇలా భావాన్ని, ఒకటే భావాన్ని ప్రకటించే, చూపించే వాక్యాలను సామాన్య వాక్యాలు అని అంటారు. సంశ్లిష్ట వాక్యం. సంశ్లిష్ట వాక్యం అంటే ఏంటిది? క్రింది సామాన్య వాక్యాలను కలిపి చదవండి. చూడండి, 2 సామాన్య వాక్యాలు ఇచ్చాడు. ఈ సామాన్య వాక్యాలను కలిపి చదువుదాం మనం. శ్రీకాంత్ అన్నం తిన్నాడు, సింపుల్ సెంటెన్స్. శ్రీకాంత్ ఏం చేశాడు? ఒకటే పని చేశాడు. శ్రీకాంత్ అన్నం తిన్నాడు. ఇక్కడ 2వ వాక్యం ఉన్నది. శ్రీకాంత్ బడికి వెళ్ళాడు. ఇక్కడ కూడా ఒకటే సెంటెన్స్ ఉంది. శ్రీకాంత్ ఎక్కడికి వెళ్ళాడు? శ్రీకాంత్ బడికి వెళ్ళాడు. అయితే ఇప్పుడు మనకి సంశ్లిష్ట వాక్యం కావాలి కదా. శ్రీకాంత్ అన్నం తిని బడికి వెళ్ళాడు. ఇక్కడ సామాన్య వాక్యం అంటే సింపుల్ సెంటెన్స్ ఏముంది? శ్రీకాంత్ అన్నం తిన్నాడు. ఇక్కడ శ్రీకాంత్ బడికి వెళ్ళాడు. మనం ఇలా శ్రీకాంత్ బడికి వెళ్ళాడు, శ్రీకాంత్ మార్కెట్కి వెళ్ళాడు, శ్రీకాంత్ అంగడికి వెళ్ళాడు ఇలా రాయం కదా మనము. అందుకోసమని మనకి ఈ సంశ్లిష్ట వాక్యంలో మనం ఏం చేస్తామంటే 2 పనులు ఒకే వాక్యంలో రావాలి. శ్రీకాంత్ అన్నం తిని బడికి వెళ్ళాడు. శ్రీకాంత్ ఏం చేశాడు? శ్రీకాంత్ అన్నం తిని బడికి వెళ్ళాడు. మళ్ళీ శ్రీకాంత్ ఇక్కడ రావద్దు. అర్థమైంది అనుకుంటాను. పై వాక్యాలను కలిపినప్పుడు ఒక సమాపక క్రియ ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ అసమాపక క్రియలు ఉంటాయి. తిని, వచ్చి, వెళ్ళి, నడిచి, పరిగెత్తి, ఏడ్చి ఇలాంటి పదాలన్నీ కూడా ఏం క్రియలు? అసమాపక క్రియలు. సమాపక క్రియలు అంటే తిన్నాడు, వచ్చాడు, వెళ్ళాడు, నవ్వాడు ఇలాంటివి సమాపక క్రియలు. అంటే పూర్తి అయిన క్రియలను సమాపక క్రియలు అంటారు. పూర్తి కాని ఇలాంటి క్రియలను అసమాపక క్రియలు అని అంటారు. ఇదివరకు నేను వీడియో చేశాను, చూడండి. ఇటువంటి వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలు అంటారు. అంటే ఏంటిది? అసమాపక క్రియలు రావాలి. సామాన్య వాక్యం అంటే ఒకటే వాక్యం. శ్రీకాంత్ అన్నం తిన్నాడు సామాన్య వాక్యం. ఇవి చాలా తప్పులు చేస్తూ ఉంటారు పిల్లలు. చూడండి, సంశ్లిష్ట వాక్యం అంటే ఏంటిది? ఈ 2 వాక్యాలలో శ్రీకాంత్ అనేది ఎగిరిపోయింది. శ్రీకాంత్ అన్నం తిని బడికి వెళ్ళాడు. ఇంకొకటి సంయుక్త వాక్యం. సమప్రాధాన్యం గల వాక్యాలను కలపడం వల్ల ఏర్పడే వాక్యాలను సంయుక్త వాక్యాలు అని అంటారు. అంటే ఏంటిది? సీత చదువుతున్నది, పాడుతున్నది, అతడు నటుడు, రచయిత, అశ్విని, జ్యోతి అక్క చెల్లెండ్రు. దీంట్లో సామాన్య వాక్యాలు ఏంటి? రాజు అన్నం తిన్నాడు, గోపి పరీక్ష రాశాడు, గీత బడికి వెళ్ళింది. ఇవి సామాన్య వాక్యాలు. పై వాక్యాల్లో తిన్నాడు, రాశాడు, వెళ్ళింది అనే క్రియలు సమాపక క్రియలు. ప్రతి వాక్యంలో ఒకే సమాపక క్రియ ఉంది. ఇలా ఒకే సమాపక క్రియ ఉంటే ఆ వాక్యాలను సామాన్య వాక్యాలు అని అంటారు. అంటే ఒకే సమాపక క్రియ, సమాప్తమైపోయిన క్రియ. తిన్నాడు, రాశాడు, వెళ్ళింది వీటిని ఏమంటారు? సామాన్య వాక్యాలు అంటారు. కొన్ని సామాన్య వాక్యాలు క్రియ లేకుండా కూడా మారుతాయి. హైదరాబాదు మన రాష్ట్ర రాజధాని. దీంట్లో క్రియ లేదు. క్రియ అంటే పనిని సూచించేది, అది లేదు. ఏమున్నది? హైదరాబాదు మన రాష్ట్ర రాజధాని. ఇది సామాన్య వాక్యమే. ఇప్పుడు మనకి సంశ్లిష్ట వాక్యాలు నేర్చుకుందాం. గీత బజారు వెళ్ళింది, గీత కూరగాయలు కొన్నది. పై సామాన్య వాక్యాల్లో రెండిటిలో గీత అనే నామవాచకం ఉంది. ఈ విధంగా తిరిగి చెప్పబడిన నామవాచకాన్ని తొలగించి మొదటి వాక్యంలోని క్రియ వెళ్ళిందిలోని క్రియ వెళ్ళింది అనే పదాన్ని వెళ్ళి అనే అసమాపక క్రియగా మార్చి రాస్తే సంశ్లిష్ట వాక్యం ఏర్పడుతుంది. సంశ్లిష్ట వాక్యం ఎలా ఏర్పడుతుంది? గీత బజారుకు వెళ్ళింది, గీత కూరగాయలు కొన్నది. గీత బజారుకు వెళ్ళింది సమాపక క్రియ ఉంది కదా, దీన్ని అసమాపక క్రియగా రాసి మళ్ళీ తర్వాత ఏం చేయాలి?
కూరగాయలు కొన్నది. గీత బజారుకు వెళ్ళి ఏం చేసింది? కూరగాయలు కొన్నది. ఇది ఎగిరిపోతుంది. ఇక్కడ రెండోసారి వచ్చిన నామవాచకం ఎగిరిపోతుంది. దీన్నే సంశ్లిష్ట వాక్యం అని అంటారు. చూడండి ఉదాహరణ, గీత బజారుకు వెళ్ళి కూరగాయలు కొన్నది. క్రింది సామాన్య వాక్యాలని సంశ్లిష్ట వాక్యాలుగా మార్చరాయండి. కొన్ని సంశ్లిష్ట వాక్యాలుగా మనం రాద్దాం. చూడండి, విమల వంట చేస్తుంది, విమల పాటలు పాడుతుంది, విమల బజారుకు వెళ్ళింది, విమల కూరగాయలు కొన్నది. ఇలా మనం చెప్పలేం కదా. దీంట్లో విమలనే చేస్తుంది, రెండు పనులు విమలనే చేస్తుంది. చూడండి బాగా గమనించండి. విమల వంట చేస్తుంది, విమల పాటలు వింటుంది. అంటే ఏం చేస్తుంది? విమల వంట చేస్తూ పాటలు వింటుంది. ఇగో ఇక్కడ వచ్చింది అసమాపక క్రియ. విమల వంట చేస్తూ పాటలు వింటుంది. అమ్మ నిద్ర లేచింది, అమ్మ ముఖం కడుక్కుంది. అమ్మ నిద్ర లేచి ముఖం కడుక్కుంది. ఇక్కడ లేచి అన్నది అసమాపక క్రియగా వచ్చింది. ఇక్కడ రెండు ఉన్నాయి కదా సమాపక క్రియలు. ఒకటి ఏమవుతుంది, ఒక వాక్యంలోని పదం లేచిపోయి ఇంకొకటి సమాపక క్రియ వస్తుంది. అంటే ఒకటి అసమాపక క్రియ, ఒకటి సమాపక క్రియ. ఇంకా కొన్ని ఉదాహరణలు చూడండి. క్రింది సంశ్లిష్ట వాక్యాలు సామాన్య వాక్యాలుగా మార్చిరాయండి. తాత భారతం చదివి నిద్రపోయాడు. వీటిని మనము ఏం చేద్దాం? సామాన్య వాక్యాలుగా రాద్దాం. చూడండి, తాత భారతం చదివాడు, తాత నిద్రపోయాడు. ఇంతకుముందు మనము సంశ్లిష్ట వాక్యాలుగా రాసుకున్నాం. ఇప్పుడు సంశ్లిష్ట వాక్యాన్ని సామాన్య వాక్యంగా రాస్తున్నాం. తాత భారతం చదివి నిద్రపోయాడు. చదివి అసమాపక క్రియ వచ్చింది. ఇక్కడ ఏం చేసాం మనము? తాత భారతం చదివాడు, తాత నిద్రపోయాడు. ఈ తాత అన్నది దీంట్లో సంశ్లిష్టలో ఎగిరిపోతుంది. చెట్లు పూత పూస్తే కాయలు కాస్తాయి. చూడండి, చెట్లు పూత పూయాలి, చెట్లు కాయలు కాయాలి. దీంట్లో చెట్లు పూత పూస్తే లాగా మారింది. రాముడు నడుచుకుంటూ వెళ్ళి తన ఊరు చేరాడు. రాముడు నడుచుకుంటూ వెళ్ళాడు, రాముడు తన ఊరు చేరాడు. సామాన్య వాక్యాలు రెండు ఉన్నాయి. చూడండి, క్రింది సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా మార్చండి. శర్వాణి పాఠం చదివింది, శర్వాణి నిద్రపోయింది. శర్వాణి పాఠం చదివి నిద్రపోయింది. ఇది సంశ్లిష్ట వాక్యం. చదివి అసమాపక క్రియ వచ్చింది. మహతి ఆట ఆడింది, మహతి అన్నం తిన్నది. ఇది మనం ఎలా రాసుకోవాలి? మహతి ఆట ఆడి అన్నం తిన్నది. ఇది సంశ్లిష్ట వాక్యం. ఇది సామాన్య వాక్యాలు. మహతి ఆట ఆడింది, మహతి అన్నం తిన్నది. సామాన్య వాక్యాలు అంటే సింపుల్ సెంటెన్స్, ఒకటే కర్త కర్మ క్రియ మాత్రమే ఉంటాయి. చూడండి, మూడవది, నారాయణ అన్నం తింటాడు, నారాయణ నీళ్లు తాగుతాడు. నారాయణ అన్నం తింటూ నీళ్లు తాగుతాడు. అన్నం తిని నీళ్లు తాగుతాడు కాకుండా అన్నం తింటూ నీళ్లు తాగుతాడు. తిని కూడా రాయొచ్చు, అన్నం తిని నీళ్లు తాగుతాడు. కింది సంశ్లిష్ట వాక్యాలను సామాన్య వాక్యాలుగా మార్చి రాయండి. ఉదాహరణ ఏమన్నాడు? సంక్లిష్ట వాక్యాలను సామాన్య వాక్యాలుగా రాయమన్నాడు. షరతు ఇంటికి వచ్చి అన్నం తిన్నాడు. ఎలా రాయాలి? రెండు షరతులు వస్తాయి. చూడండి, నామవాచకాలు రెండు సార్లు వస్తాయి. దీంట్లో సామాన్య వాక్యాలు. షరత్ ఇంటికి వచ్చాడు, సింపుల్ సెంటెన్స్. మళ్ళీ షరత్ అన్నం తిన్నాడు. దీన్ని మనం సంశ్లిష్ట వాక్యంలో రాయాలంటే షరత్ ఇంటికి వచ్చి అన్నం తిన్నాడు. ఇక్కడ షరత్ ఎగిరిపోతుంది. రజియా పాటలు పాడుతూ ఆడుకుంటున్నది. ఇది సంశ్లిష్ట వాక్యం. అసమాపక క్రియ వచ్చింది, గుర్తుపెట్టుకోండి. రజియా పాట పాడుతుంది, రజియా ఆడుకుంటుంది. ఇది సామాన్య వాక్యాలు. రెండు సామాన్య వాక్యాలు ఉన్నాయి. ఇంకొకటి చూడండి, సంయుక్త వాక్యం. క్రింది వాక్యాలను గమనించండి. విమల తెలివైంది, విమల అందమైంది. విమల తెలివైనది, అందమైనది. ఇక్కడ విమల తెలివైనది, అందమైనది. కామ పెట్టాం కాబట్టి మరియు అని అర్థం. కామకి మరియు అని అర్థం కదా. ఏమని రాయాలి? విమల తెలివైనది, విమల అందమైనది. ఇక్కడ పుల్ స్టాప్ ఉంది, ఆ పుల్ స్టాప్ తీసేసి లేకుంటే మరియు విమల తెలివైనది మరియు అందమైనది రాసినా కూడా కరెక్టే అవుతుంది. ఇలా రెండు సామాన్య వాక్యాలు కలిపి ఒకే వాక్యంగా ఏర్పడడాన్ని సంయుక్త వాక్యం అని అంటారు. సంయుక్త అంటే నూతన వాక్యం. సంయుక్త వాక్యాలు మారేటప్పుడు వచ్చే మార్పులు చూద్దాం. వనజ చురుకైంది, వనజ అందమైంది. చూడండి, వాక్యంలో వనజ చురుకైనది కామ పెట్టి అందమైనది రాశాం. కామ పెట్టి అని చూడండి. వనజ చురుకైనది కామ అందమైనది అంటే వనజ చురుకైనది ప్లస్ అందమైనది రెండు వచ్చాయి కాబట్టి వనజ చురుకైనది, అందమైనది. అజిత అక్క శైలజ చెల్లెలు. దీన్ని ఎలా రాయాలి? అజిత శైలజ అక్క చెల్లెలు రెండు నామవాచకాలు. అందుకోసమని కామ పెట్టేసి అక్క చెల్లెలు అని రాయాలి. ఆయన డాక్టరా, ఆయన ప్రొఫెసరా? క్వశ్చన్.
ఆయన డాక్టరా ప్రొఫెసరా, మళ్ళీ ఆయన అనేది తీసేయాలి. ఆయనకు సంబంధించి ఒకరికి సంబంధించింది. ఆయన డాక్టరా ప్రొఫెసరా మనము అడుగుతున్నాం, క్వశ్చన్ చేస్తున్నాం. అందువల్ల ఆయన డాక్టరా ప్రొఫెసరా అని రెండు సర్వనామాలు ఉన్నాయి చూడండి, డాక్టరా ప్రొఫెసరా. తర్వాత క్రింది సామాన్య వాక్యాలని సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి. ఆయన ఆంధ్రుడు, ఆయన కృష్ణా తీరంలో పుట్టాడు. ఇది ఎలా రాయాలి? ఆయన ఆంధ్రుడు మరియు కృష్ణా తీరంలో పుట్టాడు. ఇది సంయుక్త వాక్యం. మరియు కూడా వస్తుంది దీంట్లో చూడండి. సంయుక్త వాక్యాలలో మరియు కామ లాంటివి వస్తాయి. మోహన కూచిపూడి నృత్యం నేర్చుకుంది, భావన భరతనాట్యం నేర్చుకుంది. మోహన కూచిపూడి నృత్యం, భావన భరతనాట్యం నేర్చుకున్నారు అని రావాలి. అంటే వేరు నేర్చుకున్నారు కదా రా. ఇంకొకటి, సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి. చుక్క పొడుపుతో సీత లేచింది, సీత గడపను పూజించింది. సీత చుక్క పొడుపుతో లేచి గడపను పూజించింది అంటే ఏంటిది? ఎర్లీ మార్నింగ్ లేచి గడపను పూజించింది అని అర్థం. లేచింది పోయి లేచి అయింది. చూడండి ఇక్కడ బంధుమిత్రులంతా వచ్చేశారు, కావలసిన సంబరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా ఎలా మార్చాలి? బంధుమిత్రులంతా వచ్చి కావలసిన సంబరాలు ఏర్పాటు చేసుకున్నారు. వచ్చి అసమాపక క్రియ. సంశ్లిష్ట వాక్యంలో అసమాపక క్రియలు రావాలి. క్రింది సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చిరాయండి. సామాన్య వాక్యాలు ఉన్నాయి చూడండి. సీతక్క నిశ్చితార్థం జరిగింది, నాగయ్య సంబరపడ్డాడు. దీన్ని ఏం చేయాలి మనం? సామాన్య వాక్యాలు. సీతక్క నిశ్చితార్థం జరిగింది అంటే ఏంటిది? పెళ్ళి సెటిల్ అయింది అని అర్థం. నాగయ్య సంబరపడ్డాడు. నాగయ్య నాన్ననో అన్ననో అయి ఉంటాడు, సంబరపడ్డాడు. రెండు వేరువేరు వాక్యాలు. చూడండి ఇది ఎలా రాయాలి? సీతక్క నిశ్చితార్థం జరిగింది కాబట్టి నాగయ్య సంబరపడ్డాడు. కనుక అని కూడా రాయొచ్చు. కాబట్టి సంయుక్త వాక్యాలు ఎలా రాయాలి? మరియు వస్తుంది, కాబట్టి వస్తుంది. దీంట్లో సీతక్క నిశ్చితార్థం జరిగింది కనుక నాగయ్య సంబరపడ్డాడు. అంటే ఎందుకు సంబరపడ్డాడు? దీనిలో క్వశ్చన్ ఉన్నది కాబట్టి రావాలి. సీతక్క పెళ్ళికి ఏర్పాటు చేశారు, సీతమ్మ పెళ్లి పెటాకులైంది. సీతక్క పెళ్ళికి ఏర్పాటు చేశారు కానీ పెళ్లి పెటాకులైంది. పెళ్ళికి ఏర్పాట్లన్నీ చేసుకున్నారు, పెళ్ళి పెటాకులైంది అంటే ఏంటిది? పెళ్ళి క్యాన్సిల్ అయింది అని అర్థం. అంటే ఏం రాయాలి? సీతక్క పెళ్ళికి ఏర్పాట్లు చేసుకున్నారు కానీ పెళ్లి పెటాకులైంది. రైల్వే స్టేషన్కి వెళ్ళాం కానీ రైలు మిస్ అయింది. ఇలాంటి పదాలు వస్తాయి దీంట్లో సంయుక్త వాక్యాలుగా. క్రింది సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా మార్చిరాయండి. చూడండి, పూనాలోని ఫెర్గ్యూసన్ కాలేజీలో చేరాడు. ఫెర్గ్యూసన్ అనేవాడు కాలేజీలో చేరాడు, పర్షియన్ భాషను చదివాడు, ఆ కళాశాల నుంచి పట్టభద్రుడయ్యాడు. దీన్ని ఎలా రాయాలి? సంశ్లిష్ట వాక్యాలుగా రాయాలి. పూనాలో ఫెర్గ్యూసన్ కాలేజీలో చేరి ఏం చేశాడు? కాలేజీలో చేరి పర్షియన్ భాషను చదివి ఆ కళాశాల నుంచి ఏమయ్యాడు? పట్టభద్రుడయ్యాడు. ఇది సేమ్ టు సేమ్ సంశ్లిష్ట వాక్యాలు. చూడండి, చేరి చదివి రెండు వచ్చాయి దీంట్లో. అంటే రెండు కానీ ఒకటి కానీ రావచ్చు, మూడు కూడా వస్తాయి ఒక్కొక్కసారి. బూర్గుల హైదరాబాద్ రాష్ట్రంలో దున్నేవానికి భూమి హక్కునిచ్చే కౌలుదారి చట్టాన్ని తయారు చేశాడు. దీన్ని ఎలా రాయాలి? బూర్గుల సామ్యవాద వ్యవస్థకు పునాది వేశాడు. సింపుల్. బూర్గుల అజరామ కీర్తిని పొందాడు. అయితే దీన్ని ఎలా రాయాలి? చూడండి, మనము బూర్గుల మూడు సామాన్య వాక్యాలను ఎలా రాస్తున్నాం చూడండి. బూర్గుల హైదరాబాద్ రాష్ట్రంలో దున్నేవానికి భూమి హక్కునిచ్చే కౌలుదారి చట్టాన్ని తయారు చేసి సామ్యవాద వ్యవస్థకు పునాది వేసి అజరామర కీర్తిని పొందాడు. అంటే చాలా కీర్తిని పొందాడు. దీని అర్థమైంది అనుకుంటా. దున్నేవానికి భూమి హక్కునిచ్చే కౌలుదారి చట్టాన్ని తయారు చేసి, ఇగో ఇక్కడ వచ్చింది అసమాపక క్రియలు. ఇది సంశ్లిష్ట వాక్యం. అసమాపక క్రియలు వస్తాయి కాబట్టి క్రింది సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చిరాయండి. సామాన్య వాక్యాలు అంటే చెప్పినది సింపుల్ సెంటెన్స్. వేలాది యువకులు ఉద్యమంలో పాల్గొన్నారు, వేలాది యువకులు కారాగారాలకు వెళ్ళారు. అంటే ఏంటిది? దీన్ని ఎలా రాయాలి? మనం సంయుక్త వాక్యాలుగా మార్చి రాయాలి. వేలాది యువకులు ఉద్యమంలో పాల్గొన్నారు మరియు కారాగారాలకు వెళ్ళారు. మరియు కామా కూడా పెట్టొచ్చు, మరియు కూడా రాయొచ్చు. గాంధీ విధానాలను ఆచరించాలి,
గాంధీ విధానాల ద్వారా మంచిని సాధించాలి. సింపుల్ సెంటెన్స్. సామాన్య వాక్యాలను మనము సంయుక్త వాక్యాలుగా మార్చాలి. గాంధీ విధానాలను ఆచరించాలి. గాంధీ విధానాల ద్వారా మంచిని సాధించాలి. చూడండి, గాంధీ విధానాలను ఆచరించాలి మరియు మంచిని సాధించాలి. విధానాలను పాటించాలి మరియు మంచిని సాధించాలి. ఇవి మనకి సామాన్య సంశ్లిష్ట వాక్యాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.